రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే నిన్న అసలు బీఆర్ఎస్ బీజేపీ అసలు ఏ పార్టీ చెందిన నాయకుడు ఒక అనుచిత వాక్యాలు మా ప్రియతమ ఎమ్మెల్యే మీద మా రాష్ట్ర మీద మాట్లాడు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ప్రజల తరఫున మేము అడుగుతున్నాము. అసలు ఆయన ఏ పార్టీలు ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో అనే రాజకీయం ఏందో ఇక్కడున్న రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన చేసే పనులు ఏంది, ఆయన రౌడీజం ఏంది, ఆయన కత్తి ఏంది, ఆయన కార్కడ్ ఏంది, పూర్తి వివరాలు ఇక్కడున్న రామగుండం ప్రజలందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేను కోరుకొని చంద్ర అంటాడు, నాకు వయసులో చిన్న ఆయన సోదరుడు మాజీ శాసనసభ్యులు, మేము దాన్ని ఆ విధంగా సందర్భంగా మాట్లాడతాం. సోమర సత్ర మాకన్నా పెద్దోడు. ఎప్పుడైనా ఇటువంటి అనుచిత వాక్యాలు చేసినావా? చేయలే. 30 సార్లు 40 సార్లు 50 సార్లు పోలీసు వాళ్ళు మమ్మల్ని గొర్రె ఇక్కుపోయారు ప్రతిపక్షం ఉన్నప్పుడు. మా డ్రైవర్లు కూడా అగుపడ్డాయి, అట్లా ఇక్కుపోయారు పోలీసులు. ప్రజాక్షేమం కోసం కొట్లాడతాం, ప్రజల అభివృద్ధి కోసం కొట్లాడతాం. దాదాపుగా ఎందుకనంటే 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే ప్రదాత రాజ్ ఠాకూర్. ఆయన మీద పిసిపిస మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? అది ఇక్కడ 270 రూములు కడతాను. ఏ ఒక్క పేద ప్రజలకు ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడాలి నువ్వు, అప్పుడు రంగులు దిగాలి. ఒక 6 నెలలు ఆగు, ఈ ఊరు ఎట్లా చేస్తాడు రాజ్ ఠాకూర్. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా నువ్వు అసలు నువ్వు ఏంది, నువ్వు ఏ పార్టీ, నీకు ఏం తెలియదు, నీకు ఏది కూడా తెలియదు. అసలు నీకు పిచ్చి కుక్క కరిచిన నా సోదరు చెప్పినాడు, నీకు పిచ్చి కుక్క కరిచి పిచ్చి పిచ్చ మాట్లాడుతాను. అసలు హత్య రాజకీయాలు చేసుకుంటూ ఏదన్నా మాట్లాడదనుకుంటుంది ఎక్కడన్నా? ఇప్పుడు నీ గురించి ఏంది ఇదంతా? ప్రజలు ఎప్పుడైనా కోరుకోవాలి. ఒకసారి పోటీ చేసి ఓడిపోయాను, ఇంకోసారి పోటీ చేసి. ఈరోజు రాజ్ ఠాకూర్ 1,00,000 మేయర్తో గెలిచిండు, 1,00,000 మేయర్తో గెలిచిండు. ఎందుకు? ప్రజలు ఆదరిస్తారు. నువ్వు కూడా ప్రజాక్షేత్రంలో పోయి నువ్వు ప్రజలను ఆస్వాదించమని చెప్పు, అప్పుడు వచ్చి మాట్లాడు. అప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. ఆ విధంగా కానీ అనవసరంగా పిస్స మాట్లాడుకుంటూ మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే తప్పు. అది నీకు రానే పద్ధతి ఉంది. దానికైనా మీరు ఎప్పుడో సోమర సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యేని ఏమైనా అన్నావా? ఎందుకంటారు రా నువ్వు? నిన్ను రానే శక్తి మాకు లేదా? కానీ కాంగ్రెస్ పార్టీ ఒక వినయ ఇది ఉంటుంది మాకు. మేము ఎవరు కూడా రాను. నేను హరియానా అన్నట్టు మాకు ఉన్నది, కానీ మాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది. ఆ విధంగా మేము మాట్లాడాం. పిచ్చి మాట్లాడితే నేను ప్రజలే తరిమి కొడతారు. కాంగ్రెస్ పార్టీ కాదు, నీతో ఉన్నోళ్ళే తరిమి కొడతారు, నీ పార్టీలు తరిమి కొడతారు. ఏదో నీ స్వలాభం కోసం మాట్లాడుతున్నావు. మీ పార్టీలో 3 ఉన్నారు. వాడు అమెరికాలో పెట్టి దుకాణం పెట్టి వాడు పెట్టిండు, ఇంకో కోరికల్సింది రానిదో దుకాణం, నీదో దుకాణం. మీ మధ్య పోటీ మీద మమ్మల్ని తిరుగుతారు. మీ అభివృద్ధి చేస్తే నువ్వు మాట్లాడు. నువ్వేదైనా మన పేదల కోసం నువ్వు యాక్షన్ చేస్తే నువ్వు మాట్లాడు, వాళ్ళ కోసం పోరాడి చేస్తే మాట్లాడు. అనవసరంగా పిచ్చి మాట్లాడితే ఖబర్దారు హరి గారు. మీరు ఆ విధంగా మాట్లాడితే మీ కాంగ్రెస్ పార్టీలు కాదు, నేను ఎవరు కూడా ఒప్పుకోడు. ఏదో కొసమేర కోసం ప్రజా జీవితంలో ఉండాలని చెప్పి మాట్లాడితే అది ఎవ్వడు కూడా నమ్మే శక్యం లేదు, అది నమ్మరు కూడా. థ్యాంక్ యూ.